సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు నిత్యానంద్ భగవాన్ వారి చరిత్ర. మనం గత వారం భగవాన్ గణేష్పురి నుంచి ఇది మన గణేష్పురికి ఎట్లా వచ్చారు, 1931లో ఈ కనహనఘట్ గోలంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ బాంబే పరిసరాల్లోని కుర్లాకి వచ్చారని చెప్పుకున్నాం. అక్కడ వచ్చి అక్కడ వాటర్ పైపుల మీద, పెద్ద పెద్ద పైపుల మీద అక్కడే కూర్చొని ఉండేవారట. ఎండకి వానకి కదలకుండా, ఆహారానికి కూడా కదలకుండా అట్లానే ఉంటే ఇంక అక్కడ వాళ్ళందరూ ఆయన గురించి చర్చించుకుంటూ ఉన్నారు, ఎవరు ఈ మహనీయుడని. ఆ తర్వాత అక్కడ భగవాన్ వారి భక్తుడు ఒకడు, ఆయన శ్రీ సీతారాం షహనాయి, ఆయన భగవాన్ని దర్శించి తన ఇంటికి ఆహ్వానించి భగవానికి భోజనం పెట్టడం మొదలుపెట్టారట. బాగా భక్తితో సేవించేవారు. మళ్ళీ చాలా కాలం తర్వాత భగవాన్ మళ్ళీ భోజనం చేయటం అక్కడి నుంచి మళ్ళీ ఆరంభించారు అని చెప్పుకున్నాం. అట్లా కుర్లా నుంచి మళ్ళీ 1931లో వచ్చిన తర్వాత 34లో బాంబేకి సుమారు 50 మైళ్ళ దూరంలో ఉన్న వజ్రేశ్వరి సమీపంలో ఉన్న అక్రోలీకి వెళ్ళారు. వజ్రేశ్వరి అక్కడ బాగా ఫేమస్, వజ్రేశ్వరి అమ్మవారు. అది చిన్న ఎత్తైన బండల మీద ఆలయం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అనమాట. అక్కడి నుంచి అక్రోలి ఎలా ఉండేది, ఆ గ్రామం బాగా భయంకరంగా వెనుకబడిపోయి ఉండేదట, వసతులు లేక ఇవన్నీ. తర్వాత భగవాన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయట. విశ్రాంతి గృహాలు, బావులు, రోడ్లు ఇవన్నీ వేయించి గవర్నమెంట్ కూడా చేయలేని పని భగవాన్ కేవలం అక్కడ కొద్ది కాలంలోనే చేశారట. అక్కడి నుంచి మళ్ళీ భగవాన్ తర్వాత 36లో ఈ వజ్రేశ్వరి అమ్మవారి ఆలయానికి 1.5 మైళ్ళ దూరంలో, అంటే పక్కనే అక్కడ ఉన్న గణేష్పురి అనే చోటికి భగవాన్ వెళ్ళి అక్కడ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇంకా అంటే ఇక వారు చివరి మజిలీగా అక్కడ ఉండదలుచుకున్నారు. 25 సంవత్సరాల పాటు ఇక అక్కడే ఉన్నారట. అంటే బాబా షిర్డీని అనుకున్నట్టుగా ఈ భగవాన్ అక్కడ గణేష్పూర్లో 25 సంవత్సరాలు అక్కడే గడిపారు. ఆ గణేష్పురి చుట్టూ కూడా ఎట్లా ఉండేది అంటే అడవులు, కొండలు విస్తారంగా ఉండేవట. అక్కడ ఆదివాసులు, నరమాంస భక్షులు కూడా ఉండేవాళ్ళు ఆ అడవుల్లో అని చెప్పుకునేవారు. అయితే మరి అలాంటి ప్రదేశాన్ని వారు ఎందుకు ఎన్నుకున్నారు అంటే వారే తర్వాత చెప్పారు. ఇక్కడ వశిష్ఠ మహాముని ఒక సమయంలో బాగా గొప్ప గొప్ప యజ్ఞాలు చేయించారట. దానికి ఎంతోమంది మహర్షులు, వాళ్ళు సిద్ధులు వచ్చి అక్కడ యజ్ఞాలు చేశారట. అక్కడ వారు గణపతిని కూడా ప్రతిష్ఠించారట. అందుకని అక్కడ గణేష్పురము, తర్వాత గణేష్పురి అట్లా అయింది. అక్కడ ఎన్నో గొప్ప గొప్ప ఉష్ణకుండలాలు ఉండేవట. ఎందుకని అంటే ఆ వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్నానం చేయడానికి, అంటే ఆయన 360 ఉష్ణకుండాలు తమ యోగ శక్తితోటి సృష్టించారట వశిష్ఠ మహాముని. అంటే ఎంతమంది వచ్చారో చూడండి ఆ యజ్ఞానికి. అట్లా ఎంతో కాలం ఒక యజ్ఞాలు జరిగాయి. అదంటే అంత పరమ పవిత్రమైనది. పైగా ఆ కొండలపైన కూడా సిద్ధులు వాళ్ళందరూ తపస్సు చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అని చెప్పి భగవాన్ చెప్పేవారట. అంటే ఆ ఉష్ణకుండలాలు కూడా సాక్షాత్తు ఆయన వశిష్ఠ మహాముని సృష్టించడం వల్ల ఎంతో ఔషధ గుణాలు కలిగి ఎంతో గొప్పగా ఉండేవట. అంటే అందులో వీళ్ళు స్నానం చేసే వాళ్ళకి వీళ్ళకి ఆయన స్వయంగా సృష్టించి పెట్టినవి. తర్వాత భగవాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో భీమేశ్వర మహాదేవాలయం, ఆ భీమేశ్వర మహాదేవాలయానికి భగవాన్ ఆ పక్కనే ఉండటం మొదలుపెట్టారట. అంటే అక్కడ భక్తులు ఒక చిన్న ఆశ్రమంలాగా 3 గదుల ఆశ్రమం కట్టిస్తే భగవాన్ మధ్య గదిలో ఉండేవారు. దానికి వైకుంఠం అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ కూడా భగవాన్ ఏం చేశారట, 3 వేడివేడి బూటల్ని ఆయన తప్పించారట. ఈ నీటి బూటల్లోనే అక్కడ అత్యంత పవిత్రమైనవి బ్రాహ్మీ ముహూర్తంలో సిద్ధులు, ఎవరో ఇంకా యక్షులు, వీరందరూ రకరకాల వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చి అక్కడ స్నానాలు చేసి వెళ్ళేవారని కూడా భగవాన్ చెప్పారట. ఒకసారి శ్రీమతి ముక్తాబాయి అనే ఆవిడ రాత్రి సమయంలో అందులో స్నానం చేయాలని అందులోకి వెళ్ళారట. ఆ హోటల్లోకి వెళ్తే దివ్యమైన అందమైన పురుషులు అందులో నుంచి వస్తూ యువకులు వెళ్తూ ఉండేసరికి ఆవిడ చూసి ఆశ్చర్యపోయిందట. ఈ రాత్రి సమయంలో ఎట్లా ఉన్నారంటే వాళ్ళు దివ్యంగా వెలిగిపోతూ ఉన్నారట. అట్లా కనపడేసరికి ఆవిడ ఆశ్చర్యపోయి తర్వాత రోజు వెళ్ళి భగవాన్ అడిగారట. భగవాన్ అడిగితే వాళ్ళు సనత్కుమారులు అని చెప్పారట. వాళ్ళు ఎట్లా అయ్యారు, అక్కడి నుంచి వెళ్ళి ఆ భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళి వాళ్ళు అంతర్ధానం అయిపోయారట. చూడండి ఎంత గమ్మత్తో. మరి సనత్కుమారులు వాడంటే సామాన్యులా?
అట్లాంటి వాళ్ళ దర్శనం అంటే వాళ్ళు సైతం అక్కడికి వచ్చి ఆ ఉష్ణగుండాల్లో, అది కొత్తగా మళ్ళీ భగవాన్ ఏర్పాటు చేయించిన 3 ఉష్ణకుండలాల్లో వాళ్ళు అట్లా అక్కడ స్నానం ఆచరించి వెళ్ళేవారు. అంటే అందుకని భగవాను అవి ఎంతో గొప్పవని, తర్వాత ఎంతో మేలు చేస్తాయని, ఎవరన్నా వస్తే కూడా భగవాన్ అడిగేవారట, వెళ్ళి అందులో స్నానం చేసి వచ్చారా మీరు, లేకపోతే వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్పేవారట. ఈ గ్రంథాన్ని రచించిన మలయాళ రచయిత రవీంద్రన్, ఆయన వెళ్ళినప్పుడు కూడా భగవాన్ అడిగారట, మీరు ఆ కుండలంలో స్నానం చేసి వచ్చారా లేకపోతే చేసి రండి అని. మనకి మనం చెప్పుకున్నాం, రమణ భగవాన్ అయితే వచ్చిన వాళ్ళని గిరి ప్రదక్షిణం గురించి చెప్పేవారు, వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసి రమ్మని. అట్లా వీరేమో వెళ్ళి ఆ ఉష్ణకుండలాల్లో స్నానం చేసి రండి అని. అంటే అట్లా వాళ్ళకి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అందులో స్నానం చేయటం ద్వారా ఎంతో మేలు జరిగేదట. అట్లానే మనకి ఈ కాలంలో నాగ్పూర్ దగ్గర అక్కడ గులాబ్ బాబా అని ఉండేవారు. వారు కూడా అట్లానే అక్కడ అవి తప్పించారనమాట, ఒక కుండలం లాంటిది. అందులోకి వెళ్ళి స్నానం చేసి వస్తే వాళ్ళకి ఆ రోగాలన్నీ పోయావట. వారు కూడా ఒంగోలు వచ్చారు, మాస్టర్ గారు కూడా చెప్పారనమాట. దర్శించిన మహాత్ముల్లో శ్రీ గులాబ్ బాబా అని. ఎంతలో బందిపోటుల్ని, చెంబల్లోయల వాళ్ళని, వాళ్ళందరినీ సంస్కరించారు ఆయన కృష్ణ రూపంగా చూస్తారు. అట్లా వీళ్ళందరూ కూడా ఇట్లా కుండలాలు, ఈ ఉష్ణ కుండలాలు ఇవన్నీ పెట్టించి అక్కడ ఇంత గొప్పగా భక్తులకి అందులో స్నానం చేస్తే వాళ్ళకున్న ఈ అనారోగ్యాలు పోయేవట. అంతేకాకుండా ప్రతిరోజు స్నానం చేసేవారికి మానసిక శాంతి, తృప్తి ఇవన్నీ కలిగేవని. అట్లాగే భగవాన్ గణేష్పురి మందిరం ఈ భీమేశ్వర మహాదేవులకి వెళ్తే పూజారులు రానిచ్చేవారు కాదట. ఆయన రూపాన్ని చూసి వారు కౌపీనం ధరించి ఏదో నల్లగా ఉండేవారు కదా, వారి దేహం చూసి ఈయనెవరో ముస్లిం అనుకునేవారట. కానీ తర్వాత కాదు ఈయన అపర శివస్వరూపం అని తెలుసుకొని వాళ్ళు కూడా మారిపోయారు. ఇక భగవాన్ ఇంకా అక్కడ గణేష్పురిలో ఈ వైకుంఠం అని ఆ 3 గదుల ఆశ్రమంలో ఉంటున్నారని తెలిసి ఎక్కడెక్కడి నుంచో భగవాన్ భక్తులందరూ కూడా, పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, సాధువులు, సిద్ధులు అందరూ కూడా భగవాన్ దర్శనానికి వస్తూ ఉండేవారు ఈ గణేష్పురికి. ఇక అప్పటి నుంచి ఈ గ్రంథ రచయిత అయిన ఈ రవీంద్రని కూడా భగవాన్ని దర్శించాలి అనే కోరిక కలిగిందట. ఆయన మొదటిసారి వెళ్ళేటప్పుడు అంటే వీళ్ళ ద్వారా విని భగవాన్ దర్శనం చేసుకోవాలని ఎంతో కాలంగా కోరిక ఉండేదట. ఈయన అక్కడికి వచ్చే ఈ సిద్ధుల్ని, సాధువుల్ని వీళ్ళందరినీ అడిగేవారట, మీరు ఎంతో దేశ సంచారం చేసి వస్తూ ఉన్నారు కదా, మీకు అందరిలోకి బాగా గొప్పగా మీరు మళ్ళీ రావాలనిపించేది, మనసుకి ఆనందాన్ని కలిగించే ఈ మహనీయులు ఎవరున్నారు, భారతదేశం అంతా తిరిగి వస్తున్నారు కదా, ఎందరో మహాత్ములు కలుసుకొని ఉంటారు, వాళ్ళలో మీ మనసుని బాగా ఆకట్టుకొని ఉన్న యోగి పుంగవుడు ఎవరు అని అడిగితే వాళ్ళందరూ ఒకటే పేరు చెప్పేవాడట, నిత్యానంద భగవాన్ అని. అంటే ఆ కాలంలో 1936-40లో అక్కడ ఉన్న వాళ్ళలో, ఇప్పుడు మనకి సాయినాథుడు ఉన్నప్పుడు ఇంకెవరిని అడిగినా సాయి ఎలా చెప్పేవారో, అట్లా నిత్యానంద భగవాన్ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే సాధువులందరూ కూడా మేము దర్శించిన మహాత్ముల్లో వీరు అగ్రగణ్యులు అని భగవాన్ గురించి చెప్తూ ఉంటే వీరికి ఆయన ఇంకా దర్శనం చేసుకోవాలని కోరిక కలుగుతూ ఉండేదట. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పేవారంటే, వీరు భగవాన్ కేరళీయులని, అంటే కేరళలో పుట్టిన వాళ్ళని, తర్వాత వీరి శక్తి సామర్థ్యాలు అపారం, కదిలే రైళ్ళు కూడా నియంత్రించేవాళ్ళు, ఆయన అనుమతి లేకుండా రైలు కూడా కదిలేది కాదు, అంటే జడ పదార్థాలైనా ఇలాంటి యంత్రాలైనా సరే వారి ఆజ్ఞకి లోబడి ఉండాలి. బాబా కనుక కూర్చొని పైనుంచి పడుతూ ఉండే కప్పు నాగానరట, ఎవరికి అర్థమవుతుంది, అది పడే కప్పు కాస్త ఆగిపోయింది, కానీ మళ్ళీ బాబా వాళ్ళందరూ భోజనం అయ్యి వెళ్ళిన తర్వాత పైనుంచి కప్పు పడుతుంది మనకి. అట్లాగా మనం అనుకుంటున్నాం జడమైన పదార్థాలకి వాటికి ఏముంటాయి, మాటలు ఎట్లా వింటాయి, ఎలా ఆచరిస్తాయి అనుకుంటున్నాం, కానీ జడ జీవ పదార్థాలన్నీ వారి ఆజ్ఞకి లోబడే ఉంటాయి అని. అట్లాగే అంటే వీళ్ళందరూ చెప్పుకునేవారట, అమ్మో వారికి ఎంతో శక్తులు ఉన్నాయి, వారు ఆ కొండలన్నింటినీ గుహలుగా మార్చారు, 40 గుహలు కట్టించారు అనుకున్నాం కదా, మానవ మెదడుని పోలిన నిర్మాణం అది అని. పైగా
విశేషంగా ఏం చెప్పుకునేవారు, ఆయన వారి కౌపీనంలోంచి నోట్ల కట్టెలు తీసిస్తేవారు అని. అంటే అందరికీ ఆశ్చర్యం కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పైగా చిల్లర నాణాలు కాదు, కట్టలట, కొత్త కొత్త ప్రింట్లు వేసినవి, కొత్త కొత్త నాణాలు ప్లస్ ఇట్లా ప్రింట్లు వేసినవి, యంత్రాలను కూడా చలనరహితులుగా చేయగలగటం, అట్లా ఇవన్నీ కూడా చేయగలవారు అని చెప్పి భగవాన్ గురించి అంత గొప్పగా వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉండేవారట. తర్వాత భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు వస్తారు, అనంతస్వామి అని. ఆయన ఒకసారి అంటే దీంతో చెప్పారనమాట, ఈ రచయితతోటి కలకత్తా వెళ్ళదలిచి, సరే మొదట గణేష్పూరికి వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకొని కలకత్తా వెళ్ళాలి అనుకొని భగవాన్ దగ్గరికి వచ్చారట. వచ్చిన తర్వాత అక్కడ ఉండి సరే భగవాన్ అన్నారట, కలకత్తా వెళ్ళదలిచారు కదా, మీరు ఈ ప్రయాణాన్ని ఇక్కడ 3 దినములు ఉండి ఆ పైన వెళ్ళండి అన్నారట. భగవాన్ అనుమతి ఇచ్చారు, 3 రోజులు ఇక్కడ ఉండండి, ఉన్న తర్వాత మీరు కలకత్తా వెళ్ళండి అని అనుమతి ఇస్తే, అక్కడ పాపం ఈయనకి ఏమైంది, అక్కడి నుంచి కదలటానికి మనసుగా వదలట్లేదట. అంటే ఇక్కడే ఉందాం అని. భగవాన్ ఒకటైతే అక్కడ దొరికే ప్రసాదాలు, మిఠాయిలు వాటన్నిటిని వదులుకోలేకపోయారట. అంటే భగవాన్ దగ్గరికి వస్తూ ఉన్నాయి, నైవేద్యాలు వస్తూ ఉన్నాయి, ఆయన పంచేవారు ప్రసాదాలు ఇవన్నీ. అందుకని ఆయనకి ఇంకా 3 రోజులు కాదు, ఇంకా కొన్ని రోజులు ఉండి వెళ్దాము, ఇక్కడ బాగా మనకి బాగుంది అని అనుకున్నారట. 3 రోజులు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. భగవాన్ ఇంకొక రోజు ఇంకో రోజు వెళ్దాం అని చెప్పి. ఎందుకనంటే కలకటా కంటే కూడా ఆ మిఠాయిల మీద మనసు బాగా ఉందన్నమాట. ఒకరోజు ఇంకా అట్లా అంటే రాత్రి ఒకరోజు ఒక అద్భుతం జరిగిందంట. ఈయన నిద్రిస్తూ ఉంటే గదిలో ఆయన ముఖం మీద పెద్ద కాంతి పడిందంట. ఏదో టార్చ్ లైట్ కనుక పెద్ద టార్చ్ లైట్ వేశారా ఉంటుంది. అలా పడగానే చూస్తే ఆయన ఒక టార్చ్ని పట్టుకొని ముఖం మీద వేస్తూ ఉన్నారంట భగవాన్. అంటే వాళ్ళు లోపలికి రావడానికి తలుపులతో వీటితో సంబంధం ఏముంటుంది, అక్కలకోట స్వామి చేతిలో చూస్తాం. ఆయన ఎట్లానే వండుకొని ఉంటాడు, వచ్చి తలుపు తీసి నువ్వు ఎప్పుడు శాస్త్రవి కాబోతున్నావు అంటారు. అట్లాగా ఇక్కడ కూడా వచ్చారట, వచ్చి పెద్ద టార్చ్ లైట్ వేసి కళ్ళను తెరుచుకొని లేచేసరికి అడుగుతున్నారట, బాగా ఇక్కడ దొరుకుతున్న మిఠాయిలను వదలలేకుండా ఉన్నావు, అందుకే కదా కలకత్తా ప్రయాణం వాయిదా వేసుకున్నావు అన్నారట. ఆయన డైరెక్ట్గా చెప్పేశారు. మన ఆలోచనకు తెలియకుండా ఎలా ఉంటుంది భగవాన్ అంటే, అలా తెలియకపోతే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? చూడండి, నువ్వు ఇక్కడ కేవలం ఈ మిఠాయిలకి వాటికి బాగా బానిసం అయిపోయి వీటిని వదలలేకుండా ఉన్నావు, అందుకే కదా కలకత్తా ప్రయాణం వాయిదా వేస్తున్నావు, నీవు రేపు ఉదయమే కలకత్తా బయలుదేరు అని చెప్పి ఆదేశించి ఆయన ముందే, అంటే వెంటనే అర్థమైపోయింది ఆయన ముందు మన నాటకాలు పనిచేయవు, కాదు భగవాన్ మీకోసమే, మీ సన్నిధి కోసమే ఉన్నారని చెప్పడానికి కుదరదు. ఇక ఆయనే చెప్పారు కదా నువ్వు ముందు ఇక్కడ మిఠాయిల కోసం అని. అందుకని వెంటనే భగవానికి తెలిసిపోయింది ఆయన ముందు మన నాటకాలు పనిచేయమని గ్రహించి తర్వాత రోజే బయలుదేరి వెళ్ళిపోయారట. ఇవన్నీ చెప్పేసరికి ఇతనికి అంటే ఒక నీతి పాఠం ఏంటంటే, అతని తిండిపోతనాన్ని కూడా బయటపెట్టారు. ఇంకా అందుకని అతను ఎంతో సిగ్గుపడ్డాడు. గురువు దగ్గరికి వచ్చి మనం కోరుకుంది ఏంటి, మిఠాయిలా? చూడండి, భగవాన్ నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నానంటే అది వేరు, ఈ సాన్నిధ్యాన్ని వదులుకోవాలని లేకపోతే ఇంకొంచెం అనుభవించాలని ఉందని అంటాం వేరు, కానీ మనసులోనేమో మిఠాయిల మీద ఉంది. అందుకని సిగ్గుపడ్డాడు. సరే మరో రోజే ఇక బయలుదేరి కలకత్తా వెళ్ళిపోయాడట. ఇంక ఇవన్నీ ఈ లీలలు స్వయంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ రచయిత వినేసరికి రవీంద్రను నేను కూడా వెళ్ళి దర్శించుకోవాలని కోరిక ఇంకా తపన పెరుగుతూ ఉందన్నమాట. సరే ఎప్పుడు 1956 గురువారం సాయంత్రం 19వ తేదీ గణేష్పురి ఈయన వెళ్ళాడట. వెళ్ళేసరికి శ్రీవారు ఎక్కడున్నారు అంటే భగవాను ఆ వైకుంఠం, అంటే ఆ మధ్యగదిలో వైకుంఠం అని పేరు కదా, ఆశ్రమానికి వైకుంఠం అని పేరు పెట్టారు, మధ్యగదిలో ఉండేవారు. మనం భగవాన్ని చూస్తే కనుక ఎట్లా ఉంటారు, సన్నగా పొడుగ్గా ఉండి చివరిలో కొంచెం అట్లా పొట్ట వచ్చినట్టుగా ఉంటుంది, కానీ మామూలుగా అయితే బాగా సన్నగా ఉండేవారు. ఒక చెక్క బాల మీద కూర్చొని ఉండేవారట. ఆ కూర్చొని ఆయన ముఖం వైపు చూసిన వాళ్ళందరూ ఒక ఆనంద పారవస్యంలో తేలిపోతూ ఉండేవాళ్ళట. అట్లా అంటే ఆయన దగ్గర ఉండే రేడియన్సు, ఆ జ్ఞానసిద్ధి, తర్వాత శాంతి ఎట్లా ఉండేయంటే అసలు వాళ్ళందరూ వాళ్ళు మర్చిపోయి చూస్తూ ఉండేవారట అక్కడ కూర్చొని. భగవాన్ మాత్రం ఒక చెక్క బల్ల మీద పండుకోనో కూర్చొని ఉండేవారట. ఈయన వెళ్ళేసరికి అక్కడ భగవాన్ ఒక చిన్న గుడ్డని, అంటే కౌపీనంలాగా చుట్టుకొని
ఒక చెక్క బల మీద కూర్చొని ఉన్నారట. అది చూసి బాగా ఈయన పరవశించిపోయాడు. అక్కడ అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే ఆనంద పారవస్యంలో అదొక అలౌకికమైన స్థితిలో ఉన్నారట. అక్కడి నుంచి కొంతసేపు అయిన తర్వాత భగవాన్ లేచి విశ్రాంతి గదిలోకి వెళ్ళారు. ఇంకా ఆ గది నుంచి భక్తులందరూ వెళ్ళిపోయారు. సరే చీకటి పడేసరికి ఉన్నట్లుండి ఏమైందట, ఒక్కసారిగా కొంచెం భక్తి కీర్తనలు అవి ఏవో వినపడుతున్నాయట. ఏంటది అంటే నిత్యానందం పరమానందం, చిదానందం పరమానందం, బ్రహ్మానందం సచిదానందం, సదత్తమేవ గచ్చామి శరణం, హే లోకపితర స్వామి నిత్యానంద ప్యారా సద్గురు నిత్యానంద, సద్గురు నిత్యానంద ప్యారా అని భజనలు ఆ ఆశ్రమంలో అక్కడ భజన చేస్తున్నారట. అంటే ఇది వెళ్ళిన తేదీ గురువారం అని చెప్పుకున్నాం కదా. ఆ రోజు యాక్చువల్గా గురువారము ప్లస్ శ్రీరామనవమి అట. అంటే ఆ విశేషమైన రోజు కాబట్టి వాళ్ళు ఆ భజన కీర్తనలు ప్లే చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇతను ఆ లౌడ్ స్పీకర్ నుంచి ఇది వినేసరికి, అంటే ఆ మ్యూజిక్ అది ఆ కీర్తనలు వినేసరికి ఇంకా దానికి ఆ సంగీతానికి పిచ్చి పట్టిపోయింది. ఒకసారి చూడండి, కొన్ని పాటలు మనల్ని పట్టుకొని ఇంకా అదే మైండ్ని నిలిచిపోతాయి లోపల, మనం తెలియకుండానే హమ్ చేస్తూ ఉంటాం. అట్లాగా భగవాన్ దగ్గర జరిగిన ఈ భజన విని ఇతను ఇంకా దాన్ని బాగా మనసుకు పట్టి ఆనందంతో ఇప్పుడే అక్కడికి వచ్చి ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు, ఎట్లాగైనా ఈ రికార్డ్ని సాధించాలి, మనం ప్లే చేసుకోవాలని. అంటే ఈ రికార్డ్ నా దగ్గర కూడా ఉంటే నేను ఇంట్లో కూడా ప్లే చేసుకోవచ్చు అనే భావం కలిగి ఇక అక్కడి నుంచి అతను భగవాన్ దర్శనం కోసం వచ్చిన వాడు కాస్త ఇప్పుడు రికార్డు పొందడం లక్ష్యం అయిపోయింది. అప్పుడు దాకా భగవాన్ దర్శనం చేసుకోవాలనుకున్నాడు, దర్శనం అయింది. అయిన తర్వాత నుంచి ఆ రికార్డు విని ఇక ఈ రికార్డు ఎట్లా సాధించాలి, ఇది ఎక్కడ దొరుకుతుందని అక్కడ ఆశ్రమంలో వాళ్ళంతా అడుగుతూ ఉన్నాడట. అడుగుతూ ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక సింహళి భక్తుడు, అంటే శ్రీలంక ఈ భక్తుడు ఒక ఆయన ఉన్నారట. ఆయన్ని అడిగితే చెప్పారట, ఆయన ఏం చెప్పారు, మీరు ఇవాళ వచ్చిన రోజు విశేషమైన రోజు భగవాన్ దర్శనానికి, ఇవాళ గురువారము ప్లస్ శ్రీరామనవమి, ఇలాంటి విశేష దినాల్లో ఇలాంటివి ప్లే చేస్తారు. అయినా మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, మీరు ఇక్కడ దాకా వచ్చి అదెందుకు వారి సాన్నిధ్యాన్ని కోరుకోండి అన్నారంట. అయినా కానీ మనం కోరుకుంటే రుచించవు, మంచి మాటలు ఎప్పుడు చెప్పినా కానీ ఎవరికైనా చూడండి మన ఆలోచన ఒకటి ఉంటే పక్కన వాళ్ళు హితం చేస్తే మా తెలుసులే అవి మేము తెలియక కాదంటాం. అంటే ఏంటి, మనది ఒక దాని మీద ఫోకస్ అయ్యి ఉంటుంది, అది ఎట్లా తెచ్చుకోవాలి, ఆ రికార్డు నచ్చింది, అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డ్ అనుకోండి సపోజ్, ఇప్పుడు ఆ రికార్డు పొందాలి అని ఉంది. అయినా కానీ చెప్పారట, మీరు స్వామివారి ఏమైనా చేయగల ఘటన సమర్థులు, వారే ఏదో లీల చేశారని మీకు ఇస్తారులేండి అంటూ అంటే ఈయన బాధపడలేక ఇతను మాత్రం ఆ గణేష్పూర్లో షాపుల్లోకి వెళ్ళి ఏమైనా దొరుకుతాయా అని ఎంతో ప్రయత్నం చేసినా కానీ అవి దొరకట్లేదట. సరే మళ్ళీ తర్వాత రోజు మొత్తం అక్కడ ఉన్న షాపులు, చిన్న షాపులు అన్నింటిలో కూడా రికార్డులు దొరుకుతాయని చేసి అది ఎక్కడా కూడా దానికి కావాల్సిన విషయాలు ఏం దొరకలే, ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటని కూడా. పాపం అతడు హతాశుడైపోయాడండి. అంటే చూడండి ఎట్లా తీవ్ర స్థాయికి వెళ్ళాడంటే ఇప్పుడు ఆ రికార్డు పొందాలి, ఆ భజన నచ్చింది, అది వినాలి మళ్ళీ, అంటే తను మళ్ళీ వినాలి అని కోరిక. అట్లా ఆ రికార్డు అన్వేషణకి మారిపోయింది. అంటే భగవాన్ దర్శనం ఇవి చేసుకోవాలనుకున్నవాడు కాస్త అవి అయిపోయిన తర్వాత ఆయన అన్వేషణ దేనికి వెళ్ళింది, ఆత్మజ్ఞానం, తృప్తి, శాంతి కాదు, గ్రామ్ఫోన్ రికార్డు సాధించాలి అనే దానికి ఆయన అన్వేషణ మారిపోయిందట. అందుకని అంటున్నారు, ఇది వీరి జ్ఞానోదయానికి అంకురార్పణ మాత్రమే. అంటే భగవాన్ సమక్షంలో ఇంతకంటే మరింత ఎక్కువ సునిశ్చితి విజ్ఞానం పొందవచ్చు కదా అనే ఆలోచన కూడా వీరికి కలగలేదు. ఎంతసేపటికి ఆ గ్రామ్ఫోన్ రికార్డు పొందాలని. సరే గురువారం అయిపోయింది. శుక్రవారం ఉదయం విష్ణుకుండంలో స్నానం చేసి భగవాన్ దర్శనానికి వెళ్ళారట. భగవాన్ దర్శనానికి వెళ్తే అక్కడ మళ్ళీ ఈ సింహళీయుడు భక్తుడు ఉన్నాడు కదా, అతను కలిసి మళ్ళీ గ్రామ్ఫోన్ రికార్డు మాట్లాడండి, నేను ఎంత ప్రయత్నం చేశాను, షాపుల్లో ఎక్కడా దొరకలేదు, అది ఇదని. అతను విసిగిపోయాడు. మీ మనసులో ఈ విషయం అతి ప్రధానంగా ఉన్నదని నాకు తెలుసు, ఈ మందిరంలో ఉండి కూడా దాన్నే ఆలోచిస్తున్నావు. పరమాత్మ శ్రీ నిత్యానంద భగవాన్ మానవాతీత శక్తుల్ని దర్శించవలసింది అతను చెప్తున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి కూడా ఇంకా దీని దగ్గరే కోరుకుంటా ఉన్నావు. భగవాన్ దగ్గరికి వచ్చి అన్ని ఇవ్వగలిగిన వాటి వచ్చి ఆయన ఏదో మనకి పాత రోజులు చెప్తారు కదా, లక్ష్మీదేవి కనపడి నీకేం కావాలని అడిగితే మా మేనమామ చెవుల వెంట్రుకలు మొలిపించన్నాడంట. అంటే ఏంటి, అదృష్టం కలిసి వస్తుందని ఎవరు అంటూ ఉంటారు. మేనమామ చెవుల వెంట్రుకలు ఉంటే వీడికి అదృష్టం అంటారు. ఆవిడే వచ్చి నీకేం కావాలరా అంటే అది అడగకుండా వాడికి మొలిపిస్తే ఆవిడ మామకి వస్తే కనుక ఏదో దొరుకుతాయి అని అమ్మవారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
అంటే అక్కడ భగవాన్ అంత ఇదిగా ఉంటే గ్రామఫోన్ రికార్డు కోసం కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇక భగవాన్ అడగటమే ఆలస్యం అన్నట్టుగా ఉంది. ఇక భగవాన్ ఎక్కడ దొరికితే గ్రామఫోన్ రికార్డు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే చూడండి కోరిక ఎంతగా బాధిస్తూ ఉందో. మనకేమో పాపం కీర్తనలే కదండి అడిగింది అనిపించవచ్చు, కానీ నువ్వు అక్కడ ఉన్నది ఎవరి సమక్షంలో, అవసరమైతే నీకు ఏమైనా ప్రసాదించగలిగిన వాడు ముక్తిని కూడా ఇవ్వగలడు నువ్వు పట్టుకుంటే. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవాన్ పాటలు వింటాను, గ్రామఫోన్ రికార్డు ఇస్తారా అని అలాంటి స్థితిలో ఉన్నావు. కానీ పాపం అతను హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ సింహళి భక్తుడు, నువ్వు ఇక్కడికి వచ్చి దానికోసం కొట్టుకులాడుతున్నావు, సాక్షాత్తు భగవాన్ సన్నిధిలో ఉన్నావు, సరే అయినా కానీ ఆయన ఏవైనా చేయగల సమర్థుడు అని చెప్పారట. అంటే విసిగిపోయాడు పాపం, అప్పటికి నేను అన్నీ తిరిగాను నాకు దొరకలేదని. సరే లోపలికి వెళ్ళేసరికి హాల్లో భగవాన్ ఇట్లా ఆయన శ్రీ మహావిష్ణువు వల్ల ఒక చెక్క బల్ల ఉంది కదా, ఆ బల్ల మీద పండుకొని ఉన్నారట. బల్ల మీద పండుకొని ఉంటే చూశారు భక్తులందరూ అక్కడ ఒక ఆనంద పారవస్యంలో ఉన్నారు. అక్కడ ఏమీ ఉండదు. అంటే మనం అనుకుంటాం ఆధ్యాత్మికత అంటే ఎలాగానే అన్ని బోధిస్తూ ఉంటారు, ఇక అదే పని మన వేదికలెక్కి టీవీల్లో ఇప్పుడు వీళ్ళలాగా భగవద్గీత పెట్టి చదువుతుంటారు, భారతం చదువుతుంటారు, ఇట్లా ఉండవు. భగవంతుడి దగ్గర వెళ్తే వాళ్ళ దగ్గర ఉండే ప్రశాంత స్థితి జ్ఞానస్థితే. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నా మనకి మౌనంగానే చెప్పగలరు. ఎప్పుడో కానీ ఇవన్నీ ఇలా బోధించేది మౌనంతోనే వాళ్ళు బోధించేది. అట్లా ఉంటుంది గురువు యొక్క తత్వం. వాళ్ళ మాటలతో చెప్పి ఇలా చెప్పాల్సినవి లేదు. సరే ఆనందంగా ఉంది, అట్లా కూర్చున్నారట. కొంతసేపు అయిన తర్వాత దాహంగా ఉందని లేచి బయట నీళ్లు తాగుదామని వచ్చి అక్కడ ఏదో చిన్న క్యాంటీన్ లాగా ఉంటే సోడా తాగుదామని వెళ్ళారంట. అక్కడికి వెళ్తే ఒక భక్తుడు వచ్చి నేను భగవాన్ భక్తుడిని, ఆంతరిక భక్తుని చెప్పగానే వెంటనే అని మీరు ఏదో కోరికతో ఉన్నారు అని అడిగారంట. అనగానే వెంటనే చెప్పారంట నాకు ఆ గ్రామఫోన్ రికార్డు కావాలి అంటే. మళ్ళీ అనంటే సరే వెళ్దాం, భగవాన్ ఏమైనా చేయగల సమర్థులు అని చెప్పి వాళ్ళు ఆ షోడాకని వచ్చాడు కదా, నీళ్ళు దాహంగా ఉందని లోపలికి వెళ్తే ఈయన అన్నారట భగవాన్ ఇలా పండుకొని ఉన్నారు. అంటే మహావిష్ణువులా పండుకున్నారంటే కాళ్ళు చాపి ఇలా తల ఒకవైపు పెట్టుకొని పండుకొని ఉన్నారట. అని చెప్పారంటే మీరు వెళ్ళి తలవైపు నుంచోండి అని చెప్తున్నా కూడా ఇతను కాళ్ళ వైపు నుంచున్నాడట. ఇతను ఈ చెప్పిన భక్తుడు వెళ్ళి స్వామి సేవకుడు అని చెప్పిన ఆయన వెళ్ళి తలవైపు నుంచున్నారట. భగవాన్ ఎలా తిలకిస్తూ ఉన్నారంట. ఇంకొక్కసారిగా ఇతని గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే తన గుండె కొట్టుకునే తనకి వినపడుతుందంట. ఏంటి నాకు నా ఈ పిచ్చి ఆలోచనలన్నీ భగవానికి తెలిసిపోయింటే ఇప్పుడు నన్ను అందరి ముందు మామూలుగా తిట్టడం కొట్టడమే నెక్స్ట్ తరువాయి, ఇప్పుడు నా పరువు పోతుంది వీళ్ళందరి ముందు. చూడండి సహజం కదా మనందరికైనా. ఇప్పుడు వెళ్ళి అంత మహాత్ముడి ముందు అందరి ముందు మీరు గదిలోకి వెళ్ళి తిట్టండి మాకేం బాధ లేదు, అందరి ముందు తిడితే ఇంకేముంది పోయే పరువు. మన మీద భక్తుల్లాగా ఉందో అనుకుంటే మనం అన్నీ బయటేసారనుకోండి ఇంకేముంటుంది మన పరిస్థితి అని వణికిపోతున్నాడంట. భగవానికి అన్నీ తెలిసిపోతాయి, మనసులో అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి, ఇంకా తిట్టడమే తరువాయి అని చూస్తూ ఉంటే ఒకసారి భగవాన్ ప్రసన్నంగా నవ్వారంట. ఆ నవ్వు చూసేసరికి అప్పుడు దాకుండా భయమంతా పోయి అమ్మయ్య ఇప్పుడు భగవాన్ నన్ను కొట్టరు. అసలు ఆ ప్రసన్నతలో అంటే గురువు యొక్క నవ్వులను చూడండి. మనం అనుకుంటాం రూపం అంటే మనం ఒకలా చూస్తాం, ఆయన ఎట్లా ఉన్నారు, ఆయన ముఖంలో చూస్తే అసలు నిజంగా ఎప్పుడు ఆ రేడియన్స్ అలా వెలుగుతూ ఉంటుందండి. అంటే అంత ప్రసన్నంగా అంత జ్ఞానస్వరూపంగా ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదో అలసిపోయి ఉన్నారనో అట్లా. కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఆయనలో నుంచి అటువంటి ఆనందం అట్లా బయటికి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. కూర్చున్న వాళ్ళందరూ అందులో కరిగిపోవటమే. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళు కూర్చొని ఏం చేసేవారంటే అక్కడ కూర్చుంటే బాగుంటుంది అంతే. మాస్టర్ గారు ధ్యానం చేసుకొని బయట కూర్చుంటే వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళట. అంటే వారి దగ్గర సన్నిధిలో కూర్చున్న వాళ్ళకు కూడా వాళ్ళ స్థితి అనుభవించేంత ఆనందంగా ఉంటుంది. వీడు కూర్చుంటే చాలు, మన ధ్యానం చేయగలడు కూర్చుంటే చాలు అన్నట్టుగా అట్లా ఉంటుంది మహాత్ముడి యొక్క వాళ్ళ జ్ఞాన పటిమ, వాళ్ళ యొక్క సన్నిధి యొక్క ప్రభావం. అందుకని ఇంకా ఎప్పుడైతే భగవాన్ ఒక చిరునవ్వు నవ్వారో అప్పుడు దాకా ఇక భగవాన్ కొట్టడమే తరువాయి తిట్టడమే తరువాయి అనుకున్న వాడికి కాస్త ధైర్యం వచ్చిందట. అయిన తర్వాత భగవాను అప్పటికి అతను అంటున్నాడు ఇటువైపు రమ్మంటే కూడా అక్కడే ఉంటే భగవాను ఆయన పండుకున్న దాని కింద ఇలా చేయి పెట్టి గ్రామఫోన్ రికార్డు తీసి వెనక్కి ఇచ్చారట. చూడండి ఎంత గమ్మత్తో. ఈ గ్రామఫోన్ రికార్డు కొట్టుకుంటున్నాడు కదా, ఇప్పుడు ఆ భజనకి కీర్తనలు వినాలి, ఎక్కడ చూసినా దొరకలేదు, ఆ భక్తుల్ని విసిగిస్తున్నాడు. ఇక్కడికి వచ్చి అతను సింహళి భక్తులు ఎంత ఇదిగా చెప్పాడు, భగవాన్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఆయన ఘటన సమర్థులు, ఆయన ఏదో లీల చేస్తారు చూస్తూ ఉండండి భగవాన్ లీల కోసం అని చెప్పాడు. అన్నట్టుగాని ఎంత భయపడుతూ ఉండి వచ్చిన తర్వాత ఆయన కింద నుంచి అసలు అక్కడ ఎందుకుంటే గ్రామఫోన్ రికార్డులు, ఊర్లో ఎక్కడ గ్రామఫోన్ రికార్డులు లేవు, గ్రామఫోన్ రికార్డు దాని దగ్గర ఎందుకుంటుంది, తీసి భగవాన్ ఇచ్చారట అతనికి. కానీ ఇతనికి ఆనందం చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది. వెంటనే తన వాలెట్ తీసి
డబ్బులు ఇవ్వబోయాడట. అంటే ఏంటి, దాని గ్రామ్ఫోన్ రికార్డ్కి ఏదో విలువ ఉంటుంది కదా అని భగవాన్ అన్నారంటే, ఇది కొనటానికి కాదు, ఇది ప్రసాదం, దీనికి నువ్వు వెలకట్టక్కర్లేదు అన్నారట. ఇక అతనికి ముందు భగవాన్ దర్శనం ఇవన్నీ తర్వాత, ముందు భగవాన్ తిట్టలేదు, కొట్టలేదు, పైగా గ్రామ్ఫోన్ రికార్డ్ ఇచ్చారు. ఆనందానికి ఇక హద్దు లేకుండా పోయిందట. అయిన తర్వాత అప్పుడు సంతోషంతో వచ్చేసిన తర్వాత అప్పుడు అసలు ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ అక్కడికి ఎట్లా వచ్చిందంటే, భగవాన్ని ఎప్పటి నుంచో భగవాన్ దగ్గర ఇద్దరు భక్తులు ఉండేవారట మహారాష్ట్రలో. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంగీత ప్రావీణ్యులు. వాళ్ళు భగవాన్ని ఎప్పటి నుంచో పర్మిషన్ అడుగుతున్నారంట, భగవాన్ వీటిని మేము రికార్డ్ చేస్తాము, చేసి రికార్డ్గా చేస్తామంటే ఎంతో కాలానికి భగవాన్ అనుమతి ఇచ్చారట. అవన్నీ రెడీ అయ్యి ఆ రోజుకి వచ్చాయట. చూడండి వీళ్ళ కోరిక అంటే, ఆయన లేరు ఎలా ఉంటుందో అంటే, సమయానికి ఎట్లా వస్తాయి అంటే అట్లా వస్తాయి. కరెక్ట్గా ఆ రోజుకి వచ్చింది. భగవాన్ అడగలేదు కదా అతను, కానీ అతనికి కోరిక ఎంత తీవ్రంగా ఉందో భగవాన్ తెలియకపోతే కదా, తీసి కింద నుంచి తీసి ఇట్లా ఇచ్చారట. కౌపీనంలోంచి నోట్లు కట్టించినట్టే టేబుల్ కింద నుంచి తీసిస్తే, ఇదేంటి ఇన్ని షాపులు తిరిగాను ఎక్కడ లేవు, టేబుల్ కింద నుంచి తీసి ఇచ్చారు భగవాన్ అనుకుంటూ ఉన్నారట. అట్లా అతని కోరికని తీర్చి ఒక అద్భుతమైన లీలని అట్లా చేశారు. అది అంటే ఇందులో మనకి తెలుసుకోవాల్సింది కూడా, భగవాన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆశ్రమంలో భగవాన్ ఫోటో భలే ఉందండి, ఆ ఫోటో మనకు కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే షిరిడి వెళ్ళాము అనుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతతను అనుభవించి కొంచెంసేపు ధ్యానంలో అవటమో లేకపోతే కూర్చోవటమో ప్రశాంతంగా అనుభవించాల్సింది పోయి, గోడ మీద ఈ ఫోటోలో ఇది బాగున్నారు, ఈ ఫోటో ఎక్కడ దొరికిద్ది అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మనసు ప్రశాంతంగా ఎప్పుడవుతుంది మనకి? అంటే కోరిక ఎలా ఉండాలి, ఏం కోరుకోవాలి వారి సన్నిధిలో, ప్రత్యక్షంగా వారు ఉన్నారు. పైగా ప్రత్యక్షంగా వారు ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చొని మనం ఏం కోరుకోవాలి, ఎలా ఉండాలి, మన కోరికలు ఎంత ఇవి గాఢంగా ఉన్నాయి అనుకోండి, ప్రశాంతంగా వారి దగ్గర కూర్చొని కూడా ఉన్నది, అక్కడ కూర్చున్నా కానీ మనసు దాని మీదే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉండాలి, ఏం కోరుకోవాలో తెలుపుతూ ఉంటాయి. అలానే భగవాన్ అక్కడ కర్ణాటక గుహల దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు కదా, అక్కడ జ్ఞానానంద అనే వారు అక్కడ ఉండేవారు అంట, స్వామి జ్ఞానానంద. ఆయన ఒకరోజు గణేష్పురికి వచ్చాడట. గణేష్పురికి ఆ రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, వచ్చి వెళ్ళాలంటే 5 రోజులు పైన పట్టేదట. సరే ఎట్లాగో వచ్చిన తర్వాత భగవాన్ని దర్శనం చేసుకొని, భగవాన్ అక్కడ కనన్గఢ్లో గుహల దగ్గర అక్కడ వాటికి ఇంత ఖర్చు ఉంది, ఇంత ఏర్పాట్లు చేయాల్సి ఉన్నాయి, ఇంకా కొన్ని నిర్మించాల్సినవి లేకపోతే చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సినవి ఉన్నాయి అన్నారట. ఇప్పుడు ఇవి ఏదైనా చెప్పి వెళ్ళాలంటే 5 రోజులు పడుతుంది. ఇలా చెప్తున్నారంటే భగవాన్ ఓపికగా విన్నారట. విన్న తర్వాత అంతలోకి ఆశ్రమానికి ఒక కారు వస్తూ ఉందట. అంటే మామూలుగా ఇది మన ట్రావెల్స్ కారో లేకపోతే రెంటల్ కార్ అనుకుందాం, అట్లా వస్తూ ఉందట కార్. వచ్చిన తర్వాత భగవాన్ లేచి ఆ కార్ ఎక్కి కామ్గా వెళ్ళిపోయారట. ఎవరికి అర్థం కాల, ఇదేంటి భగవాన్ ఎవరికి ఏం చెప్పలేదు, పైగా అట్లా ఎక్కేసి కార్లో వెళ్ళిపోయారట, వారి కోసమే వచ్చిందని. సరే ఇతను ఆలోచిస్తూ ఉంటే తర్వాత రోజు ఉదయం వచ్చేసారట భగవాన్, మళ్ళీ అదే కార్లో వచ్చారట. వచ్చి చెప్పారట, ఇక నువ్వు వెళ్ళొచ్చు, అన్ని పనులు అయిపోయాయి, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసాను, అని ఏర్పాట్లు చేశానన్నారట. ఇతను ఆశ్చర్యపోయాడు, మనం కారులో వచ్చిన వెహికల్ ఎట్లా అయినా కానీ మనకు 5 రోజులు పడుతుంది, భగవాన్ రాత్రికి రాత్రే వెళ్ళి మళ్ళీ ఉదయానికి ఎట్లా వచ్చేసారు ఇవన్నీ అని ఆశ్చర్యపోయాడు. అంటే మనలాగా కాదు కదా వారు, వాళ్ళు కావాలంటే ఆ క్షణంలో అక్కడ ప్రకటన కాగలరు. కానీ ఇతను అర్థం కాక, అమ్మో భగవాన్ సామాన్యులు కాదు, మరి నాకు కావాలంటే ఆకాశ మార్గాన వెళ్ళగలరు, కాదు కారులో వెళ్ళినట్టుగా కనపడింది. కానీ అవన్నీ ఏ ఏర్పాట్లు చేయాలో, ఎవరికి ఎంతెంత ఇచ్చేయాలో ఇచ్చేసి, పలానా వాళ్ళ దగ్గర కొంత డబ్బు నుంచి వచ్చాను, నీకు తర్వాత అయ్యే ఆశ్రమానికి అయ్యే అవసరాలకి వాటిని వాడు అని చెప్పి పంపించారంట. అది ఇతను ఆశ్చర్యపోయాడు. అంటే భగవాన్ మనకి కారులో వెళ్ళినట్టు కనపడినా కానీ వాళ్ళు ఎలాంటి గమనమైనా చేయగలరు, బాబా అన్నట్టుగా మాకు ఇలాంటివి ఏమీ అక్కర్లేదని అన్నీ ఎవరెవరికి ఏమి ఇవ్వాలో. తర్వాత ఇతను వెళ్ళి అక్కడ కలిస్తే, నిన్న భగవాన్ వచ్చి వెళ్ళారు, కొంత డబ్బు ఇక్కడ ఉంచి వెళ్ళారు, మీ అవసరాలకి ఏదన్నా ఉంటే మీరు తీసి వాడుకోవచ్చు అని చెప్పారు అని చెప్పి అతనికి చెప్పేసరికి, అంటే భగవాన్ అంటే మనం అనుకునే రూపం కాదు అని వారికి కూడా అనుభవం అయింది. అట్లా ఒకసారి ఈ గణేష్పూర్లో వర్షాలు పడక తాగటానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడిందట. కొంతమంది వచ్చి భగవాన్ దగ్గర ప్రార్థన చేసి, భగవాన్ ఇక్కడ నీటికి బాగా ఇబ్బందిగా ఉంది, త్రాగటానికి కూడా నీరు లేదు గణేష్పూర్లో అని చెప్పారట. ఓహో అలాగా అని, పర్వాలేదు సమస్య తీరిపోతుంది అన్నారట.
అంతకుముందు మనం చెప్పుకున్నాం, బావి తవ్వుతూ ఉంటే బావిలో ఎంతకాలం తవ్వినా నీళ్లు పడకపోతే తర్వాత పాపం తవ్వే మేస్త్రి వచ్చి భగవాన్కి చెప్పుకోగానే, ఓ ఇంకా నీళ్లు పడలేదా, వెళ్ళు పని అవుతుంది అనగానే వర్షం పడుతుంది మొత్తం. అట్లాగే ఇక్కడ వచ్చి చెప్పుకుంటే, ఓ అట్లా నా సమస్య తీరిపోతుందిలేండి అన్నారట భగవాన్. అన్న తర్వాత ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం కురిసి అంతా మళ్ళీ మంచినీరు దొరకటం. మన స్వామీజీ లీలలో కూడా చెప్పుకుంటాం, అద్భుతమైన లీల. స్వామీజీ ఏదో తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నప్పుడు కారులో వెళ్తూ ఉన్నారట. ఒకచోట ఆగి వీళ్ళు తీసుకువెళ్ళిన పలహారాలు అవి తీసి అవి చేస్తూ ఉంటే ఆ గ్రామదేవత ఒక ముసలావిడ రూపంలో వస్తుంది. వచ్చి ఆయన్ని ప్రార్థించి ఉంటే కూడా స్వామీజీ ఏమీ ఆమె చూసి మాట్లాడలేదట. వర్షాలు లేవని ఆమె దినంగా చెప్పిన తర్వాత ఆవిడకి అది ఇచ్చి పంపించండి అన్నారట. వీళ్ళు తింటూ ఇచ్చి పంపించారట. అట్లా ఇంక వెక్కండి అన్నారండి వెంటనే స్వామి. చూడండి, అసలు స్వామీజీ వెంటనే కారెక్కండి అన్నారట. అప్పుడు ఆగింది తింటానికి కదా, అట్లా కారు కదిలిందో లేదో కుంభవృష్టి మరుక్షణాల్లో. వచ్చి అడిగినవారు ఎవరంటే ఆ గ్రామదేవత. శివ ఇంకా వర్షాలు పంపలేదు, ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు అని ఆ గ్రామదేవత ఒక ముసలావిడ రూపంలో వచ్చి స్వామీజీ వాళ్ళు అక్కడ కారు ఆగుంటే పూర్ణానంద స్వామిని అడిగితే మరుక్షణంలో ఆయన విని ఏమి మాట్లాడకుండా ఆవిడికి అవి ఇచ్చి పంపించండి అన్నారట. అంటే ఆవిడ వచ్చింది కదా, వీళ్ళ దగ్గర ఉన్నవేవో పలహారాలు ఆవిడకి ఇచ్చారు. ఆవిడ తీసుకొని అట్లా ముందుకు వెళ్ళిన తర్వాత స్వామీజీ వెంటనే కారు ఎక్కండి అన్నారు. కారు ఎక్కి అట్లా కారు ఎందుకే స్వామీజీ వెంటనే కారు ఎక్కమన్నారు అనుకున్నారు. అలా కారు ముందుకు వెళ్ళింది. అంత కుంభవృష్టి. చూడండి, వాళ్ళకి ఎంత అపారమైన కరుణ ఉంటుందంటే ఆ క్షణంలోనే. ఇక్కడ కూడా ఈయన నిత్యానంద భగవాన్ కూడా అదే అంటున్నారు, ఓహో అట్లానా, ఏం ఇబ్బంది అక్కర్లేదు అన్నారట. అంతే, కుంభవృష్టి వర్షం పడి మొత్తం అంతా అక్కడ నీరు నిండిపోయి వీళ్ళకి కావలసినంత నీరు. అంటే ఇక్కడ ఇందాక మనం ఎంతోమంది మహాత్ములు, సిద్ధులు, సనత్ కుమారుడు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉష్ణకుండాల్లో స్నానం చేసేవారని చెప్పుకున్నాం కదా. ఇంకా ఎంతోమంది యోగులు, సన్యాసులు ఎట్లా ఎంతోమంది వస్తూ ఉండేవారట. భగవాన్ దర్శనం చేసుకొని వస్తూ ఉంటే ఒకరోజు గుండంలో స్నానం చేయడానికై మనం ఆ గణేష్పూర్లో నంది సమాధి అని ఒకటి కట్టించారు. అంటే రమణ భగవాన్ దగ్గర ఆవుకి ఎట్లా సమాధి కట్టించారో గణేష్పూర్లో ఒక ఆంబోతికి కట్టించారు, మన నంది సమాధి అంటారు. ఆ సమాధి పక్క నుంచి వెళ్తూ ఉంటే ఒక భక్తుడికి ఒక పెద్ద పాదముద్ర కనపడిందట. పెద్ద పాదముద్ర కనిపించేసరికి మనుషులు అయితే అది ఇంత ఉంటాయి, అది ఇంత ఉందట. ఉండేసరికి అతను ఏం చేశాడు, వెంటనే భగవాన్ దగ్గరికి వెళ్ళాడట. భగవాన్, అక్కడ ఇంత పెద్ద పాదముద్ర ఉంది, ఏంటి అది అంటే, మీరు అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకోలేదా అన్నారట. చూడండి, అక్కడ మీరు సాష్టాంగ నమస్కారం చేసుకోలేదా అన్నారట. అంటే అతను లేదు అంటే తర్వాత వెళ్ళి చేసుకోండి అంటే అట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారట. అయితే ఎవరనేది చెప్పలేదు భగవాన్, వచ్చింది అది ఎవరి పాదం అనేది చెప్పలేదు, కానీ వెళ్ళి మీరు నమస్కారం చేసుకోండి అని మాత్రమే చెప్పారు. అంటే ఎంతోమంది దేవతామూర్తులు మనకి ఇట్లా వచ్చారు. స్వామీజీ ఆశ్రమంలో మనం ఒకటి చెప్పుకున్నాం, పూర్ణానంద స్వామి ఆశ్రమానికి ఒకరోజు ఒక భక్తుడు వచ్చేసరికి బయట ఆశ్రమం గేటు పెట్టి ఇంత పెద్ద పెద్ద చెప్పులు ఉన్నాయంట. ఇదేంటి ఇంత చెప్పులు ఉన్నాయి అంటే, ఒక్కొక్కటి ఇంత పెద్దవట. ఏంటి ఇవి ఉన్నాయి అని లోపలికి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి అవి వెళ్ళిపోయి, ఆ తర్వాత వచ్చి చూస్తే అవి లేవట. అడిగితే అప్పుడు చెప్పారట, ఆంజనేయ స్వామి వచ్చి వెళ్ళారు అని. చూడండి ఎట్లా ఉంటుంది అంటే, మనం పూర్ణానంద స్వామి ఆశ్రమంలో ఎంతమంది దేవతలు వచ్చి వెళ్ళి ఉంటారంటే మన ఊహకు కూడా అందదు. ఎంతమంది మహర్షులు ఆ బాబా మందిరంలో కూర్చొని ఈ రోజుకి కూడా వాళ్ళు స్వామి రాకాడి బాబా సన్నిధిలో, స్వామీజీ సన్నిధిలో వాళ్ళ డిస్కషన్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా వాళ్ళ సాధన అనండి, ఇంకోటి అనండి, లేకపోతే వాళ్ళ దర్శనం కోసం వచ్చేవాళ్ళు. మనకి చూస్తే ఏముంటుంది, మనం వెళ్ళాం రూమ్లో, అక్కడ బాబా ఉన్నారు, బాబా ఫోటో పాదుకున్నాయి అనుకుంటాం. కానీ అది ఎలాంటి ప్రదేశం అంటే, దేవతలు కూడా తహతహలాడే ప్రదేశం దర్శించడానికి. అంత గొప్ప ప్రదేశం పూర్ణానంద స్వామి ఆశ్రమం అంతా కూడా. ఆ ఆశ్రమం అడుగు పెడతామంటే మన జన్మధన్యం, అది గుర్తుపెట్టుకొని పెట్టాలి. అందుకే ఆవిడెవరో వచ్చి స్వామీజీ లేరని చెప్పి ఆ మట్టిని నమస్కారం పెట్టుకొని మట్టి తీసుకొని వెళ్ళిందట. స్వామీజీ వచ్చి అడిగారట, ఎవరైనా వచ్చారా నేను లేనప్పుడు అంటే, ఎవరో ఒక ఆవిడ వచ్చారు స్వామీజీ, మీరు లేరని చెప్పాము, అప్పుడు మీరు ఇక అదే ఆ నడిచిన దారిలోంచి కొంత మట్టి నమస్కారం చేసుకొని మట్టి తీసుకొని వెళ్ళారంటే,
అలా ఉండాలిరా భక్తి అన్నారట స్వామి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి అంత భక్తి కలగదు. స్వామీజీ రూపాన్ని చూస్తారు కానీ ఇది స్వామీజీ పాత స్పర్శ కలిగిన మట్టి అని తీసుకొని వెళ్ళారట. కానీ అందుకే స్వామీజీ అడిగారు రాగానే ఎవరైనా వచ్చారా అని. చూడండి అసలు ఎంత అద్భుతం అంటే ఆవిడకి మనం తెలుసుకున్నాం ఇప్పుడు, అప్పుడు జనాలకు అంతగా తెలియకపోవచ్చు. ఎందుకని మహాత్ములు ఎప్పుడు మాయ చేస్తారు, వాళ్ళ నిజస్థితిని తెలియనియరు. చూసేవాళ్ళకి సామాన్యంగా భక్తులు తీసుకెళ్ళి పెడితేనే తింటారేమో అన్నట్టుగా ఉంటారు. అందరికీ ఆయనే ఇచ్చేవాడని కానీ, లేకపోతే ఇలాంటి మహనీయుడు ఇక్కడ ఉన్నాడని కానీ, ఈయన కోసం దేవతలు లేకపోతే మహర్షులు దర్శనానికి వస్తారని కానీ మనకి తెలియనివ్వరు. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత మనం వెళ్ళేప్పుడు ఎలా అడుగు పెట్టాలంటే ఇదిగో ఇది స్వామీజీ యొక్క పాద సన్నిధితోటి అతి పవిత్రమైపోయింది. రాకాడి బాబా కానివ్వండి, స్వామీజీ కానివ్వండి, ఎంతమంది దేవతలు ఎంతమంది మహాత్ములు వచ్చి వారి దర్శనం చేసుకొని ఉంటారు. అసలు అది అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రం అంటే మనకి అక్కడ శ్రీశైలంలో స్వామీజీ ఆశ్రమం. అట్లా ఇక్కడ భగవాన్ చెప్తున్నారంట, మీరు అక్కడ అంత పెద్ద పాదముద్ర చూసిన స్వామి ఎవరిది అది అని అంటే మీరు అక్కడ నమస్కారం చేసుకోకుండా వచ్చేసారా అన్నారట. అనేసరికి వాళ్ళు వెళ్ళి నమస్కారం చేసుకున్నారు. అంటే ఎవరెవరో మహాత్ములు దేవతా పురుషులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవారని తెలుసుకున్నారు వీళ్ళు. పైగా కోపంగా అన్నారంట, సీరియస్గా అన్నారంట. అంటే అంత పెద్ద పాదం చూశారు కదా, మరి నమస్కారం చేసుకొని రావాలి కదా, అంటే పేరు చెబితేనే చేసుకుంటారా అని. అలాగే ఒకసారి భగవాన్ దర్శనం చేసుకుని ఒక భక్తుడు దర్శనాంతరం తిరిగి వెళ్తూ ఉంటే భగవాన్ అన్నారట, అలానే వెళ్ళి కానీ వజ్రేశ్వరి మాత ఆలయం దాటేంత వరకు మాత్రం వెనక్కి తిరిగి మాత్రం చూడవద్దు అన్నారట. అక్కడే కదా వజ్రేశ్వరి మాత ఆలయం 1 కిలోమీటర్లు. మా భగవాన్ ఆశ్రమం నుంచి వజ్రేశ్వరి మాత ఆలయం 1.5 కిలోమీటర్లు. అందుకని ఈ భక్తుడితో చెప్పారట, నువ్వు వెళ్తున్నప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూడవద్దు అమ్మవారి ఆలయం దాటేంత వరకు అన్నారట. సరే మనం ఎప్పుడన్నా చెయ్యొద్దు అన్న పని మీదకే మనకి వెళ్తుంది ఆలోచన. అసలు చెప్పకపోతే చూడమేమో. చూడండి గమ్మత్తు. ఇంటికి వెళ్ళేదాకా పొట్లం విప్పి చూడొద్దు అన్నారు ఆ బ్రాహ్మడికి. నమ్మకం లేకపోయిన బాబా, అమ్మో ఆయన ఏమి ఇచ్చారు ఇంటి దాకా చూడొద్దు అనుకున్నాడు. ఏటి ఒడ్డును కూర్చున్నాడు, విప్పాడు, అందులో పొటేరు మాంసం కనపడింది, అందులో పడేశాడు. పడేయగానే బంగారంగా మారిపోయింది. సాయం దేవుడికి అలానే చెప్పారు, వెనక్కి తిరిగి చూడకుండా రమ్మన్నారు, పక్కకి కూడా చూడొద్దు అన్నారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు చూడొద్దు అన్నారు అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది మనందరికీ. అదే ఈ పని చెయ్యొద్దు అంటే ఎందుకు అనే క్యూరియాసిటీ పెరిగి అదే చేస్తాం. కానీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన చెప్పారు ఇంకంతే, చూడకూడదు అనేది ఉండాలి. సరే ఇతను పాపం కొద్దిగా మనకంటే కొంచెం బెటర్గా నిగ్రహంతో ఉన్నాడట, చూడకుండా వెళ్దామని కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాడు. కొంత దూరం వెళితే వెనక నుంచి పెద్ద పెద్ద శబ్దాలు, విచిత్రమైన ధ్వనులు వినపడుతున్నాయట. అయినా తట్టుకుంటున్నాడు. అంటే ఏదో కొంచెం భగవాన్ చూడొద్దని. కానీ ఒకసారి భయం కూడా వేస్తుంది కదా, ఏమో అది ఏంటో తెలీదు. అలాంటి విచిత్రమైన సౌండ్లు ఎందుకు వస్తున్నాయి? మనుషులు నడుస్తుంటేనో లేకపోతే మాట్లాడుతుంటేనో అది వేరుగా ఉంటుంది. ఒక భయంకరమైన సౌండ్ వస్తుంది అనుకోండి, ఏదో బుసగొడుతున్న సౌండే వచ్చింది, ఇప్పుడు తప్పుకొని పరిగెత్తాలంటే తెలియాలి కదా ఏముందో. తెలియకపోతే వచ్చేది మొదటి భయమే కదా. అందుకని తర్వాత ఇట్లా వెనక్కి తిరిగి చూశాడట. అంటే కొంత దూరం పాపం నిగ్రహంగా ఉన్నాడు. కానీ తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూస్తే ముందు ఒక పెద్ద నాగుపాము కనిపించింది. సరే అది వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి అట్లా వెళ్తుంటే ఆ సౌండ్కి తట్టుకోలేక వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక విపరీతమైన దృశ్యం కనపడిందంటే ఆ ప్రవహిస్తూ ఒక పక్క నది ఉంది, తామస నది అని ఒకటి ఉండేదానికి చెప్పుకున్నాం కదా గణేష్పూర్ దగ్గర. అక్కడ నీళ్ళల్లో ఒక పెద్ద ఆకారం నిట్ట నిలువుగా నిలబడి చేతులు జోడించి ఏదో మంత్రాలు జపిస్తూ ఉందట. అంతకుముందు సారి కూడా మనం భగవాన్ ఆ నీళ్ళ మీద నడిచి వెళ్ళారు, అప్పుడు అక్కడ ఎవరో మాట్లాడారు ఆయనతో పెద్ద ఆకారం అని చెప్పుకున్నాం. ఒక భక్తుడికి చూస్తారు అది, నువ్వు ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పమాకంటే భార్యకి చెప్తాడు, తర్వాత ఇతనికి మతి సీమితం తప్పిద్ది. అంటే భగవానికి మాట ఇచ్చి తప్పాడు కాబట్టి. ఇక్కడ ఇతను వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి తట్టుకోలేక చూస్తే ఆ నీళ్ళలో ఒక పెద్ద ఆకారం నిలబడి చేతులు ఎట్లా పట్టుకొని పెద్ద పెద్ద మంత్రాలు చదువుతూ వినపడుతుందట. ఇప్పుడు దాకా అతనికి వినపడిన విచిత్రమైన ధ్వని ఆ మంత్రాలదే. సరే అతను ఇంకా అతని ప్రాణాలు ఇట్లా చేతిలో పట్టుకొని ఆ దేవాలయంలోకి పారిపోయి అక్కడ తలదాచుకున్నాడట. అంటే చెప్పినా కానీ, అంటే అతనికి ప్రాణహాని కలగలేదు కానీ భగవాన్ చెప్పారు వెనక్కి తిరిగి చూడవద్దని. అంటే ఏంటి ఇదంతా? గణేష్పురిలో ఎవరెవరో వచ్చేవారు, మహాత్ములనండి, దేవతా స్వరూపాలనండి, సిద్ధులనండి, విచిత్రమైన మనకి తెలియనివి ఎన్నో ఉంటారు కదా.
అట్లా వాళ్ళందరూ వచ్చి అక్కడ వీళ్ళు చేస్తూ ఉండేవారు, భగవాన్ దర్శనానికి వచ్చేవారు. అంటే కొంతమందికి ఇలాంటివన్నీ దర్శనాలు అవుతూ ఉండేవి, కొంతమందికి ఏమో తెలుసుకుంటూ ఉండేవారట. అలానే ఒకరోజు నాద సాంప్రదాయం కింద 3 సాధువులు వచ్చారట. వచ్చి భగవాన్ దర్శనార్థమే వచ్చారు. భగవాన్ ఏమో ఆయన గాఢమైన సమాధి స్థితిలో కూర్చొని ఉన్నారట. సరే, హాల్లో వందలాది భక్తులు కూర్చొని ఉన్నారు. వీళ్ళేంటి, పూర్ణుడైన వాడు ఆయనకేం లెక్క ఉండదు, చిన్న చిన్న సిద్ధులో ఉన్నప్పుడే ఏదో అంటారు కదా, అట్లా వాళ్ళకేంటి ఇక్కడికి వస్తే మాకేదో గౌరవం లభిస్తుంది, మమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు, సత్కరిస్తారు అనుకొని వచ్చారు. వచ్చి భక్తులేమో ఆయన గాఢ సమాధి స్థితిలో అలా కూర్చొని ధ్యానంలో ఉండి ఆయన ఆనంద స్వరూపంగా ఉంటే ఆయన చూస్తూ వీళ్ళని మర్చిపోయి వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అహంకారం, అంటే మమ్మల్ని పట్టించుకోలేదు అని అది కలిగి వెంటనే ఏమన్నా చేసేయాలని అనుకున్నారట. ఒకటి చేతిలో త్రిశూలం ఉందట, అది తలతల మెరిసిపోతుందట. సరే, వాళ్ళకి ఏమో సిద్ధులు ఉన్నాయి కదా, ఆ శూలాన్ని పైకి వేశారట. పైకి వేస్తే ఆ శూలం అట్లా ఆగిపోయిందట. చూస్తూ ఉంటే భగవాన్ అట్లా నిశ్చలమైన స్థితిలో ఉండే చిన్నగా ఒక పాదం బొట్టన మీద ఇట్లా కదిలిచ్చారట. అంతే, అది దభీమని పడిందంట. అప్పుడు దాకా ఏమనుకున్నారు, మా సిద్ధిని చూపించాం, ఇప్పుడు వీళ్ళందరూ మనకి పాదాక్రాంతులు అవుతారు అని అనుకున్నారట. భగవాన్ గాఢ సమాధి స్థితిలో ఉండే చిన్నగా ఊరికి అట్లా కదిలిచ్చారట. ఆయన బొట్టన మీద కదిలించగానే అది దభీమని కింద పడిందంట. ఒక్కసారి అంటే వీళ్ళ సిద్ధి అక్కడ ఇంకా ప్రదర్శనకి లేకుండా అయిపోయింది కదా. ఒక్కసారిగా వాళ్ళకి ముందు ఇదేంటి ఇక్కడ మంది సిద్ధి పనిచేయలేదు అనుకున్నారు. అంటే మనం అంతకుముందు స్వామివారి చేత చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా చిన్న చిన్న సిద్ధులు పొందిన వాళ్ళు సిద్ధేశ్వరుడు లేకపోతే ఆ సిద్ధులు ప్రసాదించేవాడి ముందు అవి పనిచేయవు. ఎవరైనా నైతికతను తప్పినా కానీ, అందుకే భగవాన్ స్వామీజీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధులు ప్రదర్శించాలంటే కట్టుబడిపోయాయి. వినాయకుడు వస్తాడు అనుకొని వాళ్ళు ఎంత చేసినా కానీ వాడు రాడు అన్నారట స్వామి. అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏదైనా మంత్రం చేస్తే ఎక్కడున్న వినాయకుడి విగ్రహాలని పరిగెత్తుకుంటూ వచ్చినట్టు చేయట. స్వామీజీ ఆశ్రమంలో బాబా దగ్గర ఉన్న ఈ శ్వేత వినాయకుడికి రావాలనుకున్నారట. చూసి వచ్చేస్తాడని, ఎంతసేపు చేసినా రావట్లా, ఏమైపోతుంది అని స్వామీజీ వచ్చి వాడు రాడలే అన్నారట. అంటే చూడండి, అంటే అలాంటి మహనీయుల ముందు చిన్న చిన్న సిద్ధులు పొంది మనల్ని అయితే ఆశ్చర్యపరచవచ్చు కాక, వాళ్ళ ముందు వీళ్ళ సిద్ధులు పనిచేయవు, కట్టడైపోతాయి. ఇప్పుడు ఒక 100 రూపాయలు నోటు తీసుకుని కోటీశ్వరుడి దగ్గర నా దగ్గర 100 రూపాయలు అంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. వాడు కోటీశ్వరుడు అనుకోండి, వీడు చూపించే 100 రూపాయలకే వీడు సంతోషపడుతూ ఉంటాడు. అందుకని అల్పంగా ఉండి ఇట్లాంటివి ఆ సిద్ధులతో అహంకారంతో ఉండి మహనీయుల సన్నిధిలో కనుక తప్పుగా ప్రవర్తించిన వీళ్ళ సిద్ధులు ఒక్కటి కూడా పనిచేయవు, కట్టుబడిపోవాల్సిందే. ఎందుకని ప్రసాదించేవాడే ఆయన, ఆ మంత్రాజ దేవతే ఆయన. వీళ్ళు ఏం చేసి పొందారో అవన్నీ కూడా కట్టుబడిపోతాయి. అప్పుడు అర్థమైపోయి వెళ్ళి భగవాన్ యొక్క గొప్పతనం గుర్తించి వాళ్ళు ఆయన పాదాల మీద పడి వేడుకున్నారట. గణేష్పూర్లో ఒక కృష్ణాలయాన్ని భగవాన్ నిర్మింపజేశారు. అట్లాగే భగవాన్ను ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. అయితే అక్కడందరూ కంప్లైంట్ ఏంటంటే భగవాన్ కృష్ణుడి విగ్రహం ఉండాల్సినంత అందంగా లేదు, ఆయన ముఖం కొంచెం అంతం తక్కువగా ఉంది కృష్ణుడి ముఖం అని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారట. చేస్తే అప్పుడు భగవాన్ అందం అనేది బాహ్యానికి సంబంధించింది కాదు, చర్మచక్షువులు కేవలం బాహ్య అందాన్ని మాత్రమే చూడగలవు, అంతర్నేత్రం మనోనేత్రంతో నిజమైన అందాన్ని దర్శించగలరు అని చెప్పి వాళ్ళకి చెప్పారు. అంతే తప్పించి మళ్ళీ విగ్రహాన్ని మార్చడం ఏదో చేయటం. అలాగే భగవాన్ ఒక భద్రకాళి ఆలయాన్ని కూడా అక్కడ నిర్మింపజేశారట. వాళ్ళు అడిగారు, భగవాన్ ఎందుకు ఈ ఆలయాన్ని కట్టించారు అంటే, నేను గోకర్ణం నుంచి వస్తూ ఉన్నప్పుడు నా తల్లైన భద్రకాళి నాతో పాటు వచ్చింది, నీతోనే ఉంటానని, ఇక్కడికి వచ్చి ఉంటాను ఏదైనా చూడమంటే అప్పుడు ఈ స్థలం చూపించి ఇక్కడ మందిరం కట్టించాము, అమ్మ ఇక్కడే ఉంది అని. భద్రకాళి అక్కడి నుంచి భగవాన్తో వచ్చిందట. అందుకని అంటున్నారు, నా తల్లైన భద్రకాళి నాతో పాటుగా వచ్చింది, వచ్చి ఇక్కడే ఉంటానంటే అందుకని అమ్మకి ఇక్కడ మందిరం కట్టించాము అని. ఆ విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత కూడా మళ్ళీ ఇదే కంప్లైంట్, భద్రకాళి ముఖం ఆకర్షణీయంగా లేదు అన్నారట. అంటే పూజారికి చెప్పారట, మీరు ఒక అమ్మవారి మీద ఒక తెల్లని గుడ్డని పరిచి ఉంచండి, తర్వాత రేపు తీయండి అని చెప్పారట. తీసిన తర్వాత రోజు ఆ గుడ్డ పరిచి తర్వాత తీస్తే
అమ్మవారి ముఖం ఎంతో అందంగా ప్రకాశవంతంగా, అంటే విగ్రహంలో మనకి తెలుస్తుంది కదా, అంటే ఒక్కోసారి కొన్ని విగ్రహాలు రూపంగా లేవనో లేకపోతే మనం అంతకుముందు చూసిన వాటిలాగా అందంగా లేదని ఇట్లా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అందుకని భగవానికి చెప్తే వారు ఒక అమ్మవారి ముఖం మీద ఒక తెల్లని గుడ్డ వేసి రేపు తొలగించండి అన్నారట. తీస్తే తర్వాత రోజు అమ్మవారి ముఖం ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ అట్లా కనపడిందట. అది అద్భుతమైన లీల అనమాట. అట్లానే ఈ కృష్ణాలయం కట్టించారు కదా, ఆ కృష్ణాలయంలో హుండీ నిండిపోయిందట. నిండిపోతే భగవాన్ వచ్చి హుండీ నిండిపోయింది, హుండీ ఖాళీ చేయించండి అన్నారట. అని హుండీ ఓపెన్ చేసి అందులో 3 వంతులు తీయించేసి మిగిలిన ఒక వంతు, ఒక 1/4 ఉంచేశారట. ఉంచేసిన తర్వాత రోజు ముంచేశారు. తర్వాత రోజు మందిరం తెరిచేసరికి, కృష్ణాలయం తెరిచేసరికి హుండీ పగలగొట్టి అందులో దోచుకున్నారట. భగవాన్ ఇలా జరిగింది, హుండీ ఇది పగలగొట్టి అందులోంచి ఇవి తీసుకున్నారంటే, అప్పుడు రోజు ఆ భక్తుడు వస్తున్నాడు, వచ్చి ప్రతిరోజు వాడు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఈ హుండీని దోచుకోగలిగితే ఎంత బాగుంటుంది అని. సో అందుకని వాడి ప్రార్థన మన్నించాల్సి వచ్చింది. మొత్తం పోకుండా 3 వంతులు తీసి ఒక వంతు ఉంచాల్సి వచ్చింది. ఆయన భగవంతుడు వాడి కోరికను కూడా అనుగ్రహించాడు అన్నారట. చూడండి ఎంత గమ్మత్తో. అక్కడికి వెళ్ళి కూడా రోజు వచ్చేవాడట, చూసి హుండీ నిండుతూ ఉంది, ఈ హుండీని కనుక దోచుకోగలిగితే ఎంత బాగుండు అనుకున్నాడట. సరే వీడి కోరికను కూడా ఆయన అనుగ్రహించాడు, అందుకని మనం 3 వంతులు ఖాళీ చేసి ఒక వంతు ఉంచాము అందులో అని. అట్లా ఒక్కొక్కళ్ళు అసలు వాడి కోరిక అది, ఈ హుండీని దోచుకోగలిగితే ఎంత బాగుంటుంది, రోజు నిండిపోతుంది అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం.